వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. హ్యాపీ సండే అందరికి. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పిల్లలు లేరని వేరే దాంతో ఉంటే పార్ట్ 15 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఆ ఇజ్జతి తీస్తావే నువ్వు అయితే బయటకొచ్చి. ఇజ్జతి నేను తీసుడు కాదు, నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు. ఇంకా ఇజ్జతి అని అంటున్నావా? అవు అత్తమ్మ, మీ ఇద్దరు కలిసి నన్ను ఏం చేస్తామని అనుకుంటుర్రు. ఎంతే బరాబర్ నా కొడుకు దాంతోటి ఉంటుండు. అయితే ఏంటి ఏంటి అని అంటున్నావా? అయితే నీ కొడుకును దాంతోటి కలిపినావా నువ్వు? ఇదంతా నీ ప్లానే అన్నమాట. ముందు నీ కొడుకు నా చుట్టూ తిరుగుతుండని నువ్వు ప్లానింగ్ చేసి నీ కొడుకును నల్లగానే నాటు వేయనాక దానికి మలిపినావా? పిస పిస మాట్లాడకు, అర్థమైతుందా శిరీష? చక్కగా నోరు మూసుకొని ఉంటే ఉండు, లేకపోతే మాత్రం మంచిగా ఉండది. అట్టిగా నా చేతులతోటి దెబ్బలు తినకు, మళ్ళా కొట్టిండు అని నన్ను బదనాం చెయ్యకు. నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంట్లో పడుండు. అయినా నువ్వు బయటకు రావాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకు రావద్దు? నాకు నీ మీద అనుమానం వచ్చింది కాబట్టే నేను వచ్చిన బయటకి. నీ రోజుల నుండి నువ్వు దాచి పెడతావు నా దగ్గర. ఏదో ఒక రోజు బయట పడదా? అదే ఈ రోజు బయటపడ్డది. అమ్మో, నా దగ్గర ఇంకెన్ని దాచి పెడుతున్నావో, నన్ను ఇంకా ఏం చెయ్యాలని అనుకుంటున్నావో. నువ్వు దాంతోటి ఎట్లున్నావు, నువ్వు దాంతోటి ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అది చెప్పు. నీకు అది కావాలా, నేను కావాలా? అవునే, నీకు పిల్లలైతే లేరని నా కొడుకు దాంతోటి ఉంటుండు. దాన్ని పెళ్లి చేసుకోమని నేను కూడా అంటున్నా. ఇప్పుడు నీకు అన్యాయం చేస్తామని అంటలేం గనా, నువ్వు మూలకు పడుండు. అసలు ఎందుకన్నా నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు? ఆడదచ్చి మొగని పెళ్లి చేసుకుంటా అంటే ఏ భార్య చూసుకుంటా ఉంటది? ఉండాల్సిందే. దీని బతుకుకు ఏం తెచ్చింది? ఇదేమన్నా రూపాయి తెచ్చిందా, లేకపోతే పిల్లల్ని పుసపుసగాని మా చేతిలో పెట్టిందా? పిల్లలు పుట్టకపోతే వదిలేసుడేనా ఏంటి? లత, నీకు సంబంధం లేదు. ఇది మా ఫ్యామిలీ ముచ్చట. చక్కగా నువ్వు బయటకు వెళ్ళు. మర్యాద కొద్దీ బయటకు వెళ్ళిందే కావాలి. చెప్తానా, మళ్ళా మాట జారిపోతే మమ్మల్ని అందరని మమ్మల్ని పూకారి ఎత్తే మాత్రం అస్సలకే మధ్య ఉండదు. సంబంధం లేదు కావచ్చు కానీ ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. శ్రీను, నువ్వు అలవాటు మానుకొని నీ భార్యను మంచిగా చూసుకో. నువ్వు నుండి బయటకు పో. ఆమెని బయట పొమ్మని అంటున్నావు. ఇప్పుడు నా బతికేంది, నా భవిష్యత్ ఏంది చెప్పు. మా అమ్మోళ్ళకు గిట్లా ఏత్తుండని తెలిస్తే వాళ్ళైతే అస్సలకే బతకరు. ఎందుకు బతకరే? చూసిండు ఇంకో దాంతో ఉంటాడు. ఇక దీనికి పిల్లలు అయితే లేరని వాళ్ళు కూడా అనుకుంటారు. లోకం మమ్మల్ని ఏం తప్పులా పట్టది. నోరు మూసుకొని ఇంట్లో పడుండు. ఖచ్చితంగా వీడు ఆమెతోటే ఉంటాడు. అర్థమైతుందా? ఆమెకు పిల్లలు పుడితే మా వంశం అనేది పెరిగిపోతది. ఊకే పిల్లలు 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 అని అంటున్నావు. మరి నా దగ్గర ఉందా లోపం, నీ కొడుకు దగ్గర ఉందో ఏది తెలియదు. ఇంకో దాన్ని తీసుకొచ్చి ఎట్లా పెడతావు? బాగా మాట్లాడుతున్నావేందే నువ్వు? దొంగముండా, నిన్ను నరికి పోగులేస్తా. దంచురా దాన్ని, దంచు. దానికి బాగా కావరం వస్తుంది, దంచు. ఇప్పుడు ఎందుకు నన్ను కొడుతున్నావు? నేనేమన్నాని? కొట్టుడు కాదే, నిన్ను చంపుతా. గాడిదాన్ని తీసుకొచ్చి నా పరువు తీస్తావా నువ్వు? నా ఇజ్జత్ తీస్తావా నువ్వు? ఇప్పుడు అది అందరికి ఊరంతా చెప్తది. కొంచెమన్నా సిగ్గున్నాదే? దీనికి బాగా బల్పత్తందిరా. నీకు దండం పెడతా, నన్ను కొట్టకు ప్లీజ్. కొట్టుడు కాదే, నిన్ను చంపుతా. నన్ను వేసుకున్నందుకు ఓ మూలకు పడుంటేనేమో పడుండు, లేకపోతే పీక్తేనేమో వీకు. నిన్నెవడు అద్దంటలేడు. అంతేగాని నా ఇంట్లో ఉండి నన్ను ఇబ్బంది పెట్టుకుంటే నా ఇజ్జత్ తీస్తా అంటే మాత్రం నేను అస్సలకే ఊకోను. నువ్వు రూపాయి తెచ్చిందాని కాదు, నా సుఖం కష్టం నువ్వేది చూసిన దానివి కాదు. గింత అప్పులైతే అన్నయ్య రూపాయి తెత్తా, మరి మా అవ్వగారిని అడుగుతా అన్న సోయి కూడా నీకు లేదు. అబ్బా అత్తమ్మ, గుంజకు, నెత్తి నొత్తంది.
చంపే అమ్మ దాన్ని చంపు. ఆ ఇజ్జత్ ఇత్తవానే చెప్పినట్టు ఇంట్లో పడుంటావా నేను ఆమెతోటే ఉంటా. ఆమె అంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నోరు మూసుకొని ఇంట్లో పని చేసుకుంటా ఓ మూలకు పడుంటేనేమో ఉండు, లేకపోతే నీ అవ్వగారింటికి పోతే పో, మాకు సంబంధం లేదు. అర్థమైతుందా? దొంగముండ ఇయ్యాల ఆ లతిని పట్టుకొచ్చి నువ్వు అక్కడ నాకు అజ్జెత్తవా? ఇప్పుడు ఆ లత అందరికీ చెప్తుంది నా పరువు ఏం కావాలి, నా ఇజ్జత్ ఏం కావాలి. సరే పోనీ నలుగురికి తెలిసినా మంచిదే. మా అంటే ఏమంటారు, అయ్యో దానికి పిల్లలు అయితే లేరు అందుకే ఇంకో దాంతో ఉంటుండు అని అంటారు. ఓ దీనికి బాగా రూబాబు ఇదంతా వేసి పెడతాందట నాకు. ఓ రూపాయి తెత్తి ఇంకా ఇదే డాగు బిడ్డ దొంగముండా. కొట్టకుర్రి నీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా. చెప్పు, ఇంట్లో పడుంటావా నోరు మూసుకొని, లేకపోతే మీ ఇంటికి పీకుతావా? అంటే ఏమన్నట్టు, నన్ను వదిలించుకుందామని చూస్తున్నావా? అవును, నిన్ను వదిలించుకుందామనే చూస్తున్నా. నోరు మూసుకొని ఇంట్లో పడుంటేనేమో పడుండు, లేకపోతే రాజకీయం చేస్తా అజ్జెత్తా ఇజ్జెత్తానంటే నాకు నువ్వు అవసరమే లేదు. నీ ఇంటికి నీకు పీకు. మా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మీరు కొట్టకుర్రి మీ బాంచను. ఇన్నానే నిన్ను బతకనీయమే, ఇక మేమిద్దరం ఒకటైనాం. దొంగ ముండా నువ్వు వచ్చినప్పడుతుంది ఇంట్లకు దరిద్రం పుచ్చుకున్నదే. మెడలిరువకు అత్తమ్మని దండం పెడతా, మీ జోలికి రాను, మీ వార్తకు రాను, నన్ను వదిలిపెట్టుర్రి, మీ కాళ్ళు మొక్కుతా. అత్తమ్మ మీకు దండం పెడతా, నన్ను చంపకుర్రి. అయ్యో కొట్టకుర్రి, అయ్యో. వదిలే అమ్మ వదులు, దీని సావి జత్తది గాని ఇంకోసారి మర్రవాడి మాట్లాడితే పీక విసికి సంపుతా, గొంతు విసికి. ఉంటనేమో ఉండు, పీక్తనేమో వీకు. అంతేగాని నాకిడ పంచాయతీలు పెట్టకు, నలుగురికి తెలిసేటట్టు చేయకు. ఇప్పుడైనా తెలియకుండా 4 రోజులైనాక మా తెలుస్తుంది గాని నువ్వు నన్ను బేకారు చెయ్యకు. అర్థమవుతుందానే? దొంగ ముండా మంచిగా దాన్ని పట్టుకొచ్చి ఏందో నాకు అక్కడ నీతులు చెప్తాంది. ఇష్టం ఉన్నట్టు రారా పోరా అని తిడుతుంది. నువ్వెవతివే నన్ను తిట్టడానికి? నీకంతా ఏం హక్కు ఉన్నదే నన్ను తిట్టడానికి? ఆ అవ్వగారి దగ్గర నుండి పైసలు తెచ్చి మోగరికి ఇయ్యరా సాతన కాదు గాని, ఆహా ఇట్టడానికైతే హుషారున్నావు. ఎప్పడుందో వదిలేరా వదిలేరా అని నేను చెప్తానే ఉన్నా, ఈ రోజు అర్థమైందా? మూలకు పడి సావు, ఈ బతుకు మూలకే. దొంగ ముండా దీన్ని ఇట్లా కాదే అమ్మ, దీన్ని 4 ఉతుక్కుంటా సంపాలే, అప్పుడే ఇది మనం చెప్పిన మాట ఇంటది. లేకపోతే ఇది మన మాటేడా వినేటట్టున్నది. బాగా ఏగిడిచింది సిగ్గులేనాడిది. కావరం అంపాలరా కొడుకా అని నేను ఎప్పడుందో చెప్తున్నా, నువ్వు వింటానవా బిడ్డ? నువ్వు వింటనే ఇంటలేకపోతివి. ఇది మానస ముంగట అవురా పోరా దొంగ ముండ, నీకు సిగ్గులేదా అని నా మొగంతో ఎట్లుంటావని తిట్టుడే తిట్టుడు. పాపం అది అక్క గట్ల కాదు యో గిట్లా అని అదేమో అంటాంది కానీ దాని మాట ఏది తింటలేదు. ఓ రెచ్చిపోతాంది. దీనికి బల్బు బాగున్నది, దీని బల్బు మనం అంచాలే బిడ్డ, లేకపోతే ఇది మనల్ని సంకరేసుకునే పోతది. దీని సంగతి ఎప్పియల్లా, ఎట్లయితే అట్లా. ఏయ్ ఎవ్వలకి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేస్తావో చెయ్యి, ఈ శాతనైనా చేసుకో. నేనైతే నిన్ను సంపంది వదిలిపెట్టా. నా గురించి తప్పుగా ఎవ్వరికి చెప్పి ఎవ్వరిని రమ్మన్నా కూడా చెప్తావాయే? నీ అవ్వగారికి చెప్తావా? చెప్పుకో. అసలు ఎందుకు నువ్వు ఇట్లా మారిపోయావు? నువ్వేనా ఇట్లా మాట్లాడేది? ఒక్క రోజు కూడా ఒక్క మాట అనకపోయేటోడివి, ఇప్పుడు గింతగానం కొట్టినావు. నాకు పెయ్యి అంత నొత్తంది, నన్ను బొట్టు బొట్టు కొట్టినావు. నేను నీకేం పాపం చేసినా, ఏ ద్రోహం చేసినా చెప్పు, నన్ను ఎందుకు ఇంతగానం కొడుతున్నావు? కొట్టుడు కాదు సంపుతా. నా ఇజ్జత్ నువ్వు ఎట్లా తీసినవే? నీకు ఏం రోగం వచ్చిందని గదిన్ని పట్టుకొని వచ్చినవే? సిగ్గులేనాడదానా? నా పరువు తీత్తా అని పట్టుకొని వచ్చినవా? ఇప్పుడు అది బందిల పూకారి ఎత్తది గిసోంటి సంగతి గదితో ఉంటాండు అని. ఎంత పూకారి వేసుకున్నా నేను భయపడేటోని కాదు. నువ్వు రారా పోరా అవురా అంటున్నావే, నాకేం తెచ్చిపెట్టినవే నువ్వు? ఈ 4 ఏండ్ల పొంటి నాకు రూపాయి పెట్టినావా? నేను నీకు పెట్టినా, నీ దినాలకు పిల్లలు పుట్టాలని పెట్టినా, నీ
దగ్గర లోపం పెట్టుకొని నా పేరు బదనం అవుతుంది. ఏమైరా, ఏం సంగతిరా, ఏ సంగతి లేదారా, నీ దగ్గర మ్యాటర్ లేదారా అని నన్ను బయట అంటున్నా కూడా చెవులు మూసుకొని నీకు ఏ రోజు నేను తక్కువ చేయకుండా మంచిగా చూసుకున్నా. అసొంటిది అవన్నీ ఆలోచించక మరి ఏదో నా మొగుడుకు నచ్చింది ఉండని అన్నట్టు నీకు సోయి లేదానే, సిగ్గులేదానా? నేను ప్రేమించే దాని దగ్గరికి వచ్చి దాని ముంగట నా గల్ల పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా అది చేస్తావా? ఎట్లుకుంటా నేనెట్లా భరించాలి? నువ్వు నా కళ్ళ ముంగట ఇంకో ఆడదాంతో ఉంటే నేను చూసుకుంటా. ఎట్లుండాలి? ఎట్లా భరించాలి చెప్పు, నువ్వే చెప్పు. అదే నీ కళ్ళ ముంగట నేను ఇంకోటితో ఉంటే నువ్వు చూసుకుంటా ఊకుంటావా? నువ్వే నా దైవం, నువ్వే నా లోకం అని నేను బతుకుతాన్నా. అసొంటిది నా జీవితాన్ని గిట్ల చేస్తావా నువ్వు? పరాయాడు దాని కోసం నన్ను వదిలేస్తావా? నన్ను కొడతావా? నన్ను తిడతావా? ఎటు కొడుక నాకేం లేదని, మా అయ్య అమ్మకేం లేదని నన్ను చులకన చూస్తావా? నిన్నే నమ్ముకొని నేనత్తే నాకు అన్యాయం చేస్తానవా? ఏయ్, నోరిప్పి మాట్లాడకు. కొంచెమన్నా ఇజ్జత్ ఉంటే నోరు మూసుకొని ఓ మూలకు పడుండు, అంతేగాని నా మీదికి వాదించకు. అర్థమైందా? సత్తే సావు, బతుకుతే బతుకు, నీ అవగారింటికి పోతే ఓ. నేను అద్దంటలేను, కాదంటలేను. ఆ జీవితంతో నువ్వు ఆడుకోకు. చాలు, ఇన్ని రోజులు నీతోటి ఉన్నది చాలు. ఇక నాకు నువ్వు వద్దు. చేసుకున్నందుకు నిన్ను వదిలేయ్యా. ఓ మూలకు పని మనిషి తీరువాడుండు, నేను చేసేది చూసుకుంటుండు. ఉండా అంటావా? పీకో, నీ ఇంటికి నువ్వు దొబ్బేయి. నేను అద్దానా? నాకు బీపీ లేపినవే, నేను తాగి ఇప్పుడు అత్తాగు. అయ్యో దేవుడా, ఎందుకు ఇచ్చినావు నాకు ఈ బతుకును? చేసుకున్నాడు మంచోడని నేను సప్పుడేగా ఉంటే నన్ను గింత టార్చర్ చేస్తుండు. వీని మనస్తత్వం నేను తెలుసుకోలేకపోయిన దేవుడా, నా తల్లికి నా తండ్రికి నేను ఏమని చెప్పుకోవాలి? ఇద్దరు కలిసి నన్ను పొట్టు పొట్టు కొట్టిర్రు. అమ్మా, మెడలట నత్తలేవు, ఇట నత్తలేవు. భగవంతా, నా బతికి ఏం కావాలి? నా తల్లి తండ్రికి నేను ఏమని చెప్పాలి? తాగొచ్చి ఇంకెంత కొడతాడు, నన్ను ఎంత చంపుతాడు? బోరి గిట్ల జరిగిందాయే? అవును నర్సక్క, నన్ను పో 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 అనంటే నేను సప్పుడే కాచిన. కానీ పోరిని ఏం చేస్తుర్రో, ఎంత కొడుతుర్రో నాకు అదే భయం అవుతుంది. ఇక టక్కరా నీ దగ్గరికి ఊరికొచ్చిన నీకన్నా ఈ ముచ్చట చెప్పుదామని. రెడ్ హ్యాండెడ్ గా అది దొరకబట్టింది. పోయే వరకు వాడు అంగిప్పిండు, మంచిగా దాని ఒళ్ళో వండుకొని ముచ్చట్టు పెట్టుకుంటున్నట్టు ఉన్నారు. ఇది చూసి పాపం దాని గుండె వలిగిపోయింది శిరిషది. దాని సంగతి చెప్పుదాం. మరి గంగేమనుకుంటాందో, దాని కొడుకేమనుకుంటాండో, పాపం పోరి పరిస్థితి ఎట్లా ఏంది? ఏ గంగవ్వ, గంగవ్వ, ఏంటే ఏమైంది? పొల్లది ఏదో అయిందట కదా, ఏం చేస్తాంది? ఏం చేస్తుంది? పెళ్ళమ్మోళ్ళు పెట్టుకొని కొట్టుకున్నారు. ఏంది కొట్టుకున్నారా? మరి నువ్వు ఆపిన వాలేదా? నేనెందుకు ఆపుతా? నాకేం అవసరం? అది చేసింది తప్పు కాబట్టి వాడు కొట్టిండు. అది తప్పు చేయకపోతే వాడెందుకు కొడతాడు? అసలు తెరువుండే మాట్లాడుతున్నావా గంగక్క? ఇన్ని రోజులు నేను చూస్తే నేనేమో అనుకున్నా. ఆమెది ఏం తప్పున్నా చెప్పు. పాపవు ఆమె పిచ్చిదయ్యి మొత్తుకుంటాంది, ఏడుతాంది, నా భర్త గిట్ల చేసిండని. మళ్ళా ఆమె తప్పు అని అంటావు. మొగని దొరకబట్టి అనుడు తప్ప, ఏ ఆడదాంది తప్పు కాదు. అట్లంటే ఇప్పుడు ఇక నాకు మంచిగా మాటలు వస్తాయి కదా, ఎందుకు? నీ భర్త నీతో ఉండుకుంటే ఇంకో దాంతో ఉంటే ఏ ఆడదైనా ఊకుంటదా? నువ్వైతే ఊకుందువా? ఏది దాన్ని విలువ పోయిటు? దాన్ని పిలుచుడు ఎందుకు? ఆ ఇంట్లో సమస్యలు ఎన్నో ఉంటాయి. మీ ఇంట్లో సమస్యలకు మేము వచ్చి మీ ఇంట్లో సొర్రి చూస్తానమా? ఏమో దాన్ని విలువ అంటున్నావు. మా ఇంట్లో సమస్యలు మాకున్నాయి, చక్కగా మీరు ఇక్కడ నుండి వీకుర్రి. ఇగో మళ్ళా కోపంలా మాటలు ఎన్నో వస్తాయి. నరసవ్వ, సప్పుడేక మీ పని మీరు చూసుకోర్రి, మా పని మేము చూసుకుంటాం. కానీ అట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్ల జీవితం అట్లా చేసుడు అస్సలకే కరెక్ట్ కాదు. గంగక్క, గుర్తు పెట్టుకో. ఏ కొడుకుకే లోపం ఉందో, ఆ పిల్లకే లోపం ఉందో ఆ భగవంతునికి తెలవాలి. ఆ లోపం ఉన్నంత మాత్రాన, పిల్లలు లేరన్న మాత్రాన దాన్ని అట్లా టార్చర్ చేసుకుంటా ఇంకో దాంతో ఉండు మనుడు నీ ముచ్చట కరెక్ట్ కాదు. ఇంకో దాంతో ఉండు నీ కొడుకు కూడా కరెక్ట్ కాదు. ఈ మధ్య కాలంలో ఎవరి మీద ఎప్పుడు ప్రేమలు పుడుతున్నాయో ఆ భగవంతునికి ఎరక. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా, కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అని అంటే అయిపోతుందా?
శిరిషరాదు ఎవరు రారు, మా ఇంట్లో సమస్యల గురించి మీకు అవసరమే లేదు. అత చక్కగా నోరు మూసుకొని ఇక్కడ నుండి పీకుర్రి. మా ఇంట్లో సమస్యలేమో మేము చూసుకుంటాం. ఆ పిల్ల ఏడితే మాకు మస్తు బాధ అనిపిస్తుంది, అందుకే నన్ను బొమ్మన్నా కూడా నేను ఇప్పుడు ఉరికొచ్చిన. ఎవరైనా ఏడతారు లంగేడుపులు కనిపో. అది ఎంత టార్చర్ చేస్తుందో నా కొడుకును మీకేమెరక. అంటేటోని అన్ననిత్తలేదు, తినటోని తిననిత్తలేదు. ఇక చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకపోతే మానం పోతుంది అని నోరు మూసుకొని మేముంటానం. సప్పుడేక దానికి ఎంత బలుపున్నదో పోర్రి అని అంటాంది. మరి ఒకసారి ఫోన్ చేస్తావు శిరీషకు. ఏ పాపం పొల్లెడుతుందా ఎట్లా? హలో ఏమైందిరా, ఎందుకు ఎడతావురా? కొట్టిర్రారా? అవునక్క, ఇద్దరు కలిసి నన్ను పొట్టు పొట్టు కొట్టిర్రక్క. నాకు మెడల్ తిప్పలేదు. జో వాళ్ళ దినాలు అయ్యా, వాళ్ళ చేతులు ఇరిగిపోను గట్ల కొట్టిర్రా నీకు? మరి మేము అచ్చిరం గాని ఇంట్లోకి అస్సలకే మమ్మల్ని రానిత్తలేదు మీ అత్త. మీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పు. మీ వాళ్ళకి చెప్పకుంటుంటే మళ్ళీ నిన్ను రాత్రి వీళ్ళు ఏం చేసేది తెలియదు. మీ వాళ్ళకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. భయం అవుతుందక్క, మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళు ఎంత ఎడతారో ఏం కథనో. వాళ్ళు అసలే వాళ్ళకి ఆరోగ్యాలు మంచిగా ఉండయి. వాళ్ళు అసలే హార్ట్ పేషెంట్ మా నాన్న. నాకు భయం అవుతుంది నాన్నకి చెప్పాలంటే. చూసుకుంటా ఉండకు, మీ అత్త బాగా మాట్లాడుతుంది. నీ మొగడు ఉన్నాడా ఇప్పుడు? లేడు. పొట్టు పొట్టు తాగత్తా, తాగచ్చి నీ సంగతి చెప్తా అనుకుంటా పోయిండక్క. ఏమన్నా ఎయ్యగిట్లా సక్క మీ వాళ్ళకి చెప్పు. మీ వాళ్ళు అత్తరు. మీ చిన్న బాపులు ఎవరన్నా లేరా? ఉన్నారు. ఫోన్ చేసి చెప్పు. మమ్మల్ని ఇంట్లోకి రానిత్తలేదు మీ అత్త. సరే అక్క చెప్తా. ఇక ఏమన్నా గాని వీళ్ళిద్దరు నన్ను చంపేటట్టే ఉన్నారు. చెప్పు మీ వాళ్ళను రమ్మను. సరేనా? సరే అక్క. సరే సరే. నువ్వు పొట్టు పొట్టు కొట్టిరట కాదు నరసక్క. ఈ చేతులు ఇరిగిపోను. ఈ బాడకవుకే లోపం ఉంది కావచ్చే. అప్పుడు దీని పంగ వలుగుతుందావు. ఇంకో దాన్ని చేసుకుంటాడేమో. చేసుకున్నాక తెలుస్తుంది. ఆ బక్క ముండకెట్ల సిగ్గు లేకపాయే, దాని అవ్వ ముండకెట్ల సిగ్గు లేకపాయే. ఓసారి వాయే ఆ బక్క దాని దగ్గరికి వా. ఎట్లయితే అట్లాయే. నువ్వు తాగకు నానా. లొల్లి అయితే అయింది, పోతే పోని. ఇప్పుడు తాగుడు ఎందుకు? మళ్ళీ తాగితే నీ హెల్త్ ఖరాబు. మళ్ళీ పిచ్చి పిచ్చి చేస్తావు నువ్వు తాగితే. నాకు పిచ్చి లేపిందే అది. గదిని తీసుకొచ్చి మన ఇద్దరిని అనుడు ఏంది? ఏం అవసరం? పొట్టు పొట్టు తన్ని నా గుద్దినా. మంచి పని చేసినావు. ఏమంటాను మరి? ఏమను లేదు, పీకు అని చెప్పినా. నా ఇంట్లో ఉండు అవసరం లేదు. నువ్వు నాకు అద్దే అద్దు, చక్కగా పీకిన దానివే కావాలని చెప్పినా. పీకు మనం నేను ఆమెతోటే ఉంటాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో అని కూడా చెప్పినా. మంచి పని చేసినావు. సరే తీగో, నేను తాగడానికి వచ్చిన. ఒక్క నిమిషం ఆగు, నాకు మైండ్ అంతా డిస్టర్బ్ ఉన్నది. ప్లీజ్ ఆగు. అరే తాగకంటే ఆగన్నానా? సరేలే. అలా మన ఇంటి మీదకి లొల్లి కత్తే ఎట్లనే? ఏం రారమ్మా, నువ్వు టెన్షన్ పడకు. శ్రీను నా సైడే ఉన్నాడు. శ్రీను నా సైడ్ ఉన్నాక ఎవతచ్చి ఏం చేస్తుంది, ఎవడచ్చి ఏం చేస్తాడు? మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిసింది ఇప్పుడు. చెప్పని ఆ లత పోయి అంత పుకారి చేస్తుందా? చెయ్యని. ఆయన నన్ను చేసుకుంటానే అంటుండు. వాళ్ళ అమ్మకు కూడా నేనంటే ఇష్టమే. ఇదేం చేస్తుంది? దానికి పిల్లలే ఉడతలేకపాయే, అందుకే నన్ను చేసుకుంటుండు అని అనుకుంటారు. ఇప్పుడు పిల్లలు కాకపోతే 2 పెళ్లిళ్ళు చేసుకుంటలేరా? రామా, బిడ్డకు గిదే రీతి నేర్పినవానే? రీతికి అగ్గిదాలుగా పరాయి మొగంతోటి ఉండు పండు లేవు అని లేపినవా? ఒక ఆడదాని జీవితం నాశనం చేయమని నేర్పినవానే? మీకు అనవసరం. అది మా లైఫ్ మ్యాటరు. మీకెందుకు చెప్పు? వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి సంబంధించింది. మీరచ్చేం మాట్లాడుతుర్రు? మీకేం అవసరం? నువ్వు ఏ బట్టి ఆ పోరిని పొట్టు పొట్టు కొట్టిర్రట. ఆ పోరి సత్తే ఆ లయ్య అవ్వకు కరువు కాదా? అదే నువ్వు ఒక్కదాని చక్కగా ఉండి నీ పని నువ్వు వేసుకున్నాక ఇద్దరు భార్య భర్తలల్లా ఇట్లా లొల్లిలు వచ్చేటియా? ఈ సొంత ఆడక్కలు చేయబట్టే భార్య భర్తలకు లొల్లిలై కొట్లాటలై విడిపోతుర్రు. కొంచెమన్నా మీకు ఇజ్జతి సిగ్గు మానం శరం ఏం అనిపిస్తలేదా ఏంటి? ఓ నర్సక్క, అలా అవ్వే నా బిడ్డను ఎగేసింది. కొడుకును బుట్టలేవన్నది. కొడుకేం చెప్పిందో కొడుకు నా బిడ్డతోటి మాట్లాడుతుండు. అవ్వకే కోడలంటే ఇష్టం లేదు. ఇక అవ్వకి ఇష్టం లేదు, కొడుకు ఇష్టం లేనప్పుడు మేమేం చేస్తాం? నా బిడ్డను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. పిల్లలు ఉడతలేరు దానికి, దాన్ని వదిలేస్తా అని అన్నాడు. నా బిడ్డతోటి ఉంటుండు. అలా మీరు మమ్మల్ని వచ్చి అంటే తప్పేముంది? అట్లా అన్నప్పుడు మీరేం చెప్పాలి? చేసుకున్నా బతికినా సచ్చినా ఒక్క ఆడదాంతోటే ఉండాలి, పిల్లలైనా కాకున్నా అని మీరు చెప్పాలి. మీరు సంధించినాక వాడు రాకపోతే ఏం చేస్తాడు? అవునే రామా, నీ మొగడు చచ్చింది కానీ నీ మొగడు ఉండంగా ఇంకో దాంతో ఉన్నాయంటే నువ్వు ఊకుందువా? అప్పుడు నీ ఆలోచన, నీ ప్రవర్తన ఎట్లుండేది? కొంచెమన్నా తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? నాకైతే అర్థమే కాదు. ఎందుకే మంచి మంచి జీవితాలను నాశనం చేస్తారు? ఓ పొల్లా, నువ్వు ఆయన సోపతి బంద్ చేయి. ఆయనకు ఫోన్లు గిన్లు వేయకు. పొల్లకు ఫోన్ చేస్తే బాగా ఏడుతాంది, కొట్టి
వదిలిపెట్టా. అవునా వదిలిపెట్టవా? సీనును లవ్ చేస్తాను. ఏ పెళ్ళైన మొగోడే దొరికిందా? ఇంకెవరు దొరకలేడా నీకు? మన ఊర్లో ఇంకెవరు లేరా? ఇప్పుడు పెళ్ళైన మొగోడినే లవ్ చేస్తాను అని పెళ్లి చేసుకుంటావు, నీకు కూడా పిల్లలు పుట్టారు, వాడు ఇంకో దాంతో పోతాడు, అప్పుడేం చేస్తావు? నేను అట్లా ఓనియా గంతా తెలివి తక్కువ దాని కాదు. అంటే ఇప్పుడు అది తెలివి తక్కువ అయిందని నువ్వు అట్లా అంటారా? అది లేని చూసి ఇవన్నీ మొత్తం పక్కన వేసుకున్నావా? రమా ఏందే ఈ పద్ధతి? ఏందే ఊర్లో పంచాయతీ పెడితే నీ ఇజ్జత్ పోతుంది. ఇన్ని రోజులు ఎంతో మంచిది, పాపం మొగడు చచ్చినందుకు పని చేసుకుంటాంది, పోరిని చావుకుంటాంది అని అన్నారు. ఇప్పుడు తూ అని ఉంచుతారు ఊర్లో కత్తే. గదే నాయని రీతిగా ఇగ్గిరాలుగా. నాకు తెలియదు నేనేం చెయ్యాలి. వాళ్ళిద్దరు సంగతి వాళ్ళే చూసుకుంటారు, ప్రేమించుకున్నారు. ప్రేమ అనేది అనకుర్రి, అది కావురం, కండ కావురం. ప్రేమ అనేది గట్లుంటదా? ప్రేమ అవసరాలకు వాడుకునే ప్రేమను ప్రేమ అని అనరు. ఓ పిల్ల, నువ్వు అంతో ఫోన్లు మాట్లాడు బంద్ చేయి. పోరి పరిస్థితి ఏం కావాలి? అసలే వాళ్ళ అవ్వగారు పాపం లేనోళ్ళు, వాళ్ళకు పానాలు మంచిగా ఉండే. ఆ పోరి పైసలు తెమ్మంటే ఏం నుండి తెత్తది? ఈ పోరికి ఏమన్నా ఇది వచ్చిందనుకో వాళ్ళ బతికేంది? నువ్వు ఒక్కదానివి ఏబట్టి ఇన్ని జీవితాలు నాశనం అవడు అవసరమా? కొంచెమన్నా తెలివి ఉన్నదా నీకు? చదువుకున్నదానివేనా నువ్వు? అవన్నీ కథలు బంద్ చేసి నీ పన్ను చూసుకో. మాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరు ఊర్రి అంటే అన్ని వదిలిపెట్టవా? వదిలిపెట్టా, ఏదేమైనా వదిలిపెట్టా. అంటే వాళ్ళ భార్య సావనా? ఎందుకు చత్తది? మూలకు పడుంటది. మాతోటే ఉంటది, ఉండని. నాకు పిల్లలు పుడితే అది ఎత్తుకుంటది, కడుగుతది, ముడ్లు ఏం చేస్తది? మనిషివేనా అసలు నువ్వు? నేను మనిషిని కాబట్టే మర్యాద కొద్దీ మంచిగా మాట్లాడుతున్నా. మనిషిని కాకపోతే మీ లెక్క ఇష్టం ఉన్నట్టు ఒర్రేదాన్నే. ఆమె కన్నా కొంచెం అన్న ఉండాలి. మరి నా భర్త ఎందుకు ఇంకోళ్ళని ప్రేమిస్తాడు? మరి నాతో ఏది అయితలేదు కదా. మరి ఇంకోళ్ళతో ఉంటే ఉండని, ఆయన సంతోషమే నా సంతోషం అని అనుకోవాలి భార్య అన్నప్పుడు. అంతేగాని రారా పోరా ఏంద్రా అనుకుంటా ఇష్టం ఉన్నట్టు తిడితే భర్త మనసు కూడా ఇరిగిపోతుంది. చూసినవా ఇక ఎంత ఉన్నదో ఇళ్లకు? మనమేం చెప్తాం? అందుకే మీకు మధ్యలోళ్ళకు అవసరం లేదు మా ముచ్చట్లు. మీ ఇంట్లో మీరు చక్కదనం చూసుకోర్రి, మంది గురించి కాదు. ఏంటిది మంది గురించి కాదు? ఆ పోరి మా దాంట్లో కూసునేది, ముచ్చట పెట్టేది. నాది ఏడ్చినప్పుడల్లా మాకు బాగా అనిపిస్తుంది. కొన్ని రోజుల నుండి ఏర్తాంది గిట నా భర్త సగం ఉంటలేడు, నాకు ఫోన్లు ఎత్తలేడని. అంతా నువ్వు ఏవట్టే ఇదంతా. అమ్మా నీ బిడ్డను చక్కగా పెట్టుకో. అదవైతందా పరాయి మొగళ్ళతోటి ఆడుకోమ్మని చెప్పకు. అదే పెళ్లిగాని మొగంతో ఆడుకోమ్మను, అన్ని పెళ్లి చేసుకోమ్మను. ఎవడు అద్దరడు. మేము కూడా వచ్చి 4 అక్షంతలు ఎత్తాం గాని అట్టిగా ఇట్లా మంది జీవితాలను నాశనం చేయకని చెప్పు. లత ఈ మొద్దుది బక్కదంత సక్కనోళ్ళు అయినట్టు నాకచ్చి చెప్తారేమే అమ్మ. వాళ్ళది వాళ్ళు చూసుకొని సాతన కాదు గాని. ఏమోనే ఇక నువ్వేం చేస్తావో వాడేం చేస్తాడో నాకైతే పిసేలు ఎత్తాంది. హలో బిడ్డ. అమ్మా ఏమైందవ్వా? నానున్నాడానే? ఉన్నాడు. ఎందుకు బిడ్డ? కొంచెం పక్కకొచ్చి మాట్లాడవా? చెప్పురా ఏంది? అమ్మా నన్ను బాగా కొట్టిండే మీ అల్లుడు. నాకు పేయన్ని నొప్పులేనే అమ్మా. ఇద్దరు కలిసి కొట్టిర్రు, అవ్వ కొడుకు కలిసి. ఏంటి? ఏమైందే? ఏం లేదు ఆగు. అవునే అమ్మా, బాబాయిని తీసుకొని రాయే అమ్మా, లేకపోతే వీళ్ళు నన్ను ఈ రాత్రి చంపినట్టే ఉన్నారు. నన్ను పొట్టు కొట్టిర్రే అమ్మో. దీనికి ఏమైంది? వచ్చినాక చెప్తా గాని అమ్మా, తమ్ముడు నువ్వు బాబాయిని తీసుకొని రాయే. డాడీకి ఏం చెప్పకే, ఆయన అసలే హార్ట్ పేషెంట్ అమ్మా. డాడీ ముంగట మొత్తుకోకే. నన్ను ఇష్టం ఉన్నట్టు కొట్టిర్రు, నన్ను ఇంట్లోకి ఇవ్వమంటుర్రు, సత్తే సాగుపో అని అంటుర్రు. వీడు ఇంకో దాన్ని ఉంచుకున్నాడే అమ్మా. పిల్లలు పుట్టరు అని నన్ను వదిలేయమని అంటుండే అమ్మా. నన్ను ఇంట్లోకి ఇవ్వమని అంటుండే అమ్మా. నాతోటైతే లేదే అమ్మా. అయ్యో సరే అత్త నేను అత్త రాయే అమ్మా తొందర. సరే బిడ్డ ఉండు. ఏమైందట్నే? ఏం లేదయ్యా, బిడ్డకు బాగా జ్వరం వచ్చిందట, కాళ్ళు చేతులు అనుకుతాన్నాయట. ఇక వాళ్ళ అత్తమ్మ ఊరికి పోయిందట, ఎవ్వరు లేరట, నన్ను రా అని అంటాంది. ముచ్చటేదో మరి మెల్లగా మాట్లాడితే ఏంది? ఊరిని అవ నేను ఏమైందో అని నేను భయపడబడితిని. ఏం కాలేదు గాని నేను పోయత్తా. మరి పోరని తీసుకొని పోయత్తా. ఆ రావులు ఉన్నాడో? రాములేందుకు? బాగా జ్వరం వచ్చింది కదా, కొంచెం హాస్పిటల్ పట్టుకపోవడానికి బిడ్డను. ఏమో మరి ఉన్నాడో చూడుపో. చూస్తా. నీకేం చెప్పాలయ్యా? నీకు చెప్తే నీకేమైతుందో అని నా బాధ. అయ్యో బిడ్డ, నీకెంత కట్ట వచ్చిందే బిడ్డ. నేను అత్తననే బిడ్డ. ఆడికి ఏం పుట్టిందే? ఆడి చేతులు ఇరిగిపోను, ఆడి కాళ్ళు ఇరిగిపోను. వాడు నిన్నెందుకు కొట్టిండే బిడ్డ? వాడు సత్యనాశనం అయిపోను. అయ్యో దేవుడా, నా బిడ్డకు జ్వరం వచ్చిందా? తక్కువ కావాలి రాజన్న, నీకు 5 కొబ్బరికాయలు కొడతా సోమవారం రోజు. నా బిడ్డకైతే జ్వరం మంచిగా తక్కువ కావాలి. ఎప్పుడు రాదు బిడ్డకు, అత్తే ఘోరంగా పాడైతుంది. దోస్తులు చూసిర్రా
ఇక ఈ రోజు వీడియో ఇదే అన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి శిరీష వాళ్ళ అమ్మ బాబాయ్ ఇట్లా పోయినాక ఏమైతది, మరి శ్రీని ఏం మాట్లాడతాడు, శిరీషని తీసుకుపోమంటాడా లేకపోతే ఏమైతది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.